పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా తీగలాగితే కేరళలో డంక కదిలింది. పాకిస్తాన్కు ఏజెంట్గా వ్యవహరిస్తూ దేశ భద్రతలకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేసిన జ్యోతి మల్హోత్రాతో కేరళ సీఎం పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ విచారణలో తేలినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో కేరళ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జ్యోతి మల్హోత్రా కేరళ టూర్ కు కేరళ సీఎం అల్లుడు స్పాన్సర్ చేశారని, ఈ విషయంలో ఆయన ఎందుకు అంత శ్రద్ధ తీసుకున్నారని కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రశ్నించడంతో ఈ వాదం కొత్త మలుపు తిరిగింది. పాకిస్తాన్కు గూఢచారిగా వ్యవహరించారన్న ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి రోజుకో సంచలనం విషయం వెలుగు చూస్తుంది. తాజాగా కేరళ బీజేపీ మాజీ చీఫ్ సురేంద్రన్ ఈమెకు సంబంధించి కొత్త విషయాన్ని బయటపెట్టాడు. జ్యోతి మల్హోత్రా కేరళలో పర్యటించినప్పుడు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ అన్ని ఏర్పాట్లు చేశారని, దేశద్రోహుల విషయంలో ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటని సురేంద్రన్ నిలదీశారు. ఇంతకీ కేరళకు వచ్చిన జ్యోతి మల్హోత్రా ఎవరెవరిని కలిసింది, ఎలాంటి వివరాలు సేకరించింది, ఆమె ఏజెండాతో కేరళలో పర్యటించింది అనే వివరాలను విజయన్ ప్రభుత్వం ప్రజలకు వివరించాలని బీజేపీ నేత చేసిన డిమాండ్తో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక సురేంద్ర చేసిన కామెంట్స్ లో రాజకీయ కోణాన్ని పక్కన పెడుతూ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఏజెంట్ గా తన నెట్వర్క్ ను దక్షిణాది రాష్ట్రంలో కూడా విస్తరించిందన్న విషయం బయటపడింది. సురేంద్ర చెప్పిన ప్రకారం జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ద్వారా దక్షిణాదిలో నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుందా అనే కోణంలో కూడా ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. కేరళ సీఎం అల్లుడిని బుట్టలు వేసుకుందంటే జ్యోతి మల్హోత్రా ఎంత పకడ్బందీగా పాకిస్తాన్ నెట్వర్క్ తరపున ఆపరేషన్ కొనసాగించిందనే విషయంపై ఆశ్చర్యం కలుగుతుంది. జ్యోతి మల్హోత్రా కార్యకలాపాలపై అవసరమైతే పినరయి విజయన్ అల్లుడిని కూడా విచారించాలని, అప్పుడే అసలైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కేరళ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ఇంటి దొంగ మాయలేడి తీగలాగితే డొంక కదులుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంటి దొంగ మొత్తం దేశానికి సంబంధించిన అన్ని విషయాలను పాకిస్తాన్ చేరవేసింది, గూఢాచార వ్యవస్థను నడిపింది. జ్యోతి మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నటువంటి ఎన్ఐఏ విచారణ చేస్తే విస్తుపోయే నిజాలు వచ్చాయి. కేరళలో పర్యటించడం మామూలే, కానీ ఏకంగా ముఖ్యమంత్రి అల్లుడు ఎవరైతే పినరయి విజయన్ అల్లుడు ఎవరైతే రియాజ్ ఉన్నారో ఆ రియాజ్ పూర్తిగా ఈ కేరళకు సంబంధించిన ఏర్పాట్లు చూసినట్టు తెలిసింది. అదే అంతేకాకుండా పూర్తిగా ఈ కేరళకు వచ్చి కూడా రియాజ్ తోని అక్కడ ఉన్నటువంటి కేరళ ముఖ్యమంత్రి అల్లుడితోని ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దీనిపైన బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. కేరళకు వచ్చారు, కేరళ ఏర్పాట్లంతా కూడా ముఖ్యమంత్రి అల్లుడు చూశాడు రియాజు. అదేవిధంగా రియాజు దేశద్రోహికి ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఏంటి అనేది కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్ఐఏ కూడా ఈ దర్యాప్తు ముమ్మరం చేయాలి, ముఖ్యమంత్రి అల్లుడి పైన కూడా ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేస్తేనే పూర్తి సమాచారం వస్తుంది అనేది కూడా ఇప్పటికే ఎన్ఐఏకు అదేవిధంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు సురేందర్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే కేరళలో రాజకీయ దుమారం రేపుతుంది. ఎందుకంటే కేరళకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుడితోనే ఈమెకు సత్సంబంధాలు ఉన్నట్టు, ఆ ఏర్పాట్లను కేరళకు వచ్చే ఏర్పాట్లను అన్నింటినీ కూడా జ్యోతి మల్హోత్రాకు ఏకంగా ఈ యొక్క రియాజ్ చూసినట్టు, ఇదంతా కూడా తీగలాగితే డొంక కలిగినంత భాగోతం ఈమె చేస్తుందని కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్లీపర్ సెల్స్ ని పెంచి పోషించాలనే ఉద్దేశంతో జ్యోతి మల్హోత్రా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వివిఐపీలతో సన్నిహితంగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పాకిస్తాన్ కు చేరవేసే విధంగా జ్యోతి మల్హోత్రా ప్రయత్నం చేస్తున్నారనేది కూడా బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు నిజాలు బయటపడాలంటే పూర్తిగా ఈ యొక్క మాయలేడి వలలో ఎవరెవరు పడ్డారు, ఈ మాయలేడి వలలో పడి ఏ రహస్యాలు చెప్పారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంటి దొంగ గుట్టు రట్టు కావాలి. ఇంటి దొంగను పూర్తి ఆధారాలతో ఇంకా కూడా ఈ ఆధారాలను అందిపుచ్చుకోవాలనే
ఆ అంశంని కూడా బీజేపీ తెర మీద తీస్తుంది. ఇవన్నీ కూడా అంశాలు బయటకు రావాలంటే ఏకంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అల్లుడు ఎవరైతే రియాజ్ ఉన్నారో అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అతన్ని కూడా విచారణ చేయాలి. అతన్ని విచారణ చేస్తేనే అన్ని విషయాలు బయటపడతాయనేది కూడా పెద్ద ఎత్తున బీజేపీ అయితే ఆరోపణలు చేస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈమె జ్యోతి మల్హోత్రా భాగోతం అయితే పెద్ద ఎత్తున ఉంది. ఎక్కడ విషయాలను అక్కడ పూర్తి సీక్రెట్స్ అయితే ఇంటి దొంగ మాయలేడి పాకిస్తాన్ చేరవేస్తుంది. మరి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పినరాయి విజయన్ అల్లుడు రియాజ్ ను విచారణ చేస్తారా లేరా అనేది కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.